రాత్రి భైరవతో చేసిన ప్రయత్నం విఫలమైంది మనోహరి. అమరేంద్ర చివరి నిమిషంలో వచ్చి అమ్మును కాపాడాడు. కానీ బాగీలో భయం రెట్టింపైంది చంప. బిడ్డ వల్ల అమ్ముకి ప్రాణగణ ఉందని పంతులు గారు చెప్పిన మాటలపై బాగీకి నమ్మకం పెరిగింది. అయితే బాగీ ఈరోజు బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది. లేదు, మనం ఇంకాస్త డోస్ పెంచాలి. బాగీ భయాన్ని పీక్స్ కి తీసుకెళ్ళాలి. నీ దగ్గరున్న మరో అస్త్రాన్ని వదులు. కాల అయిపోయింది, భైరవ అయిపోయాడు. ఇంకా ఏ అస్త్రాన్ని ప్రయోగించాలి? నీ దగ్గర ఇంక అస్త్రాలు ఏం లేవా? ఉన్నాయి. గరుడా, గరుడా, గరుడా! చంబా, చంబా, ఏంటది? భయపడకు మనోహరి, తనే గరుడా, నా అస్త్రం. ఈ గద్ద నీ శక్త? అవును, నేను చెప్పింది శ్రద్ధతో చేసే గ్రద్ద. ఇది ఏం చెప్పినా చేస్తుందా? దీనికి అంత పవర్ ఉందా? అదేంటి అలా పైకి వెళ్ళిపోతుంది? మనం ఏం చెప్పినా చేస్తానని తను సైగలతో చెప్తోంది. అయితే అమ్ముని వేటాడమని తనతో చెప్పు. ఆనంద్, ఇది అర్థం కాలేదు, కొంచెం చెప్పవా? హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. ఏంటంటే మా బట్టలు మీరు తీసుకొచ్చారేంటి? ఏ, నేను తీసుకురాకూడదా అంజు? అంటే అదేం లేదు, పని కట్టుకొని మా బట్టలు తీసుకొచ్చి మాకు మార్నింగ్ విషెస్ చెప్తున్నారంటే మాతో ఏదో పని పడిందన్నమాట. ఇదేంటి వచ్చా నాలా ఆలోచిస్తుంది? అరుంధతి కూతురికి నా బుద్ధులు ఎలా వచ్చాయి? మిమ్మల్ని గెస్ట్ చేయడం ఒక్క అంజుకి మాత్రమే సాధ్యం ఆంటీ. అవునంటే మీ మనసులో ఏముందో అంజు మాత్రమే పసిగడుతుంది. ఒక్కోసారి మాకు కూడా అనిపిస్తుంది ఆంటీ, అంజు మా అమ్మ కూతురు కాదు మీ కూతురేమో అని. కరెక్ట్ ఆంటీ, అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది నేను మనోహరి ఆంటీ కూతుర్నేమో అని. అమ్మ నాన్న నన్ను అడాప్ట్ చేసుకొని పెంచుకుంటున్నారేమో అని. అంజు, అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు నాకు ఇంకా పెళ్లే కాలేదు, నువ్వెలా పుడతావు? ఊరికే జోక్ చేస్తున్నాం ఆంటీ. సపోజ్ మీకు మ్యారేజ్ అయ్యుంటే ఖచ్చితంగా మీకు అంజు లాంటి కూతురే పుట్టేది.
నేను వీళ్ళనేదో మేనేజ్ చేసి బయటకు తీసుకెళ్దామని వస్తాయి వీళ్ళు నన్నే ర్యాగింగ్ చేస్తున్నారే. టైంకి మేము రాకపోయి ఉంటే ఆ కుక్క అమ్ముని గాయపరిచేది. అమ్ము త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకుంది. పుట్టిన పాప జాతకరీత్యా పెద్ద పాపకు ప్రాణగండం ఉందమ్మా. మేడం మేడం పాపకి పాలు తీసుకొచ్చాను. అక్కడ పెట్టు. మ్. ఏంటి మేడం అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? దేని గురించి? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. పంతులు గారు చెప్పిన దాని గురించా?